కొంచెం మీరు వినాలా, మేము చెప్పేటప్పుడు ఆయన చెప్పేటప్పుడు ఎంతసేపు చెప్పినా అట్లా గమ్మ ఉండాలి. నేను చెప్పేటప్పుడు అర్థమవుతున్నారు. ఇప్పుడు ఎంత ప్రారంభించడం కాదు, 2023లో జరిగింది. 2023 జరిగిన తర్వాత 2024లో ఎన్నికలు జరిగినాయి. ఎన్నికలు జరిగినప్పుడు మేము మొత్తం అన్ని కార్యక్రమాలు అయితే స్టార్ట్ చేసిన తర్వాత ఇప్పుడు వస్తున్నటువంటి అన్ని అవే వస్తున్నాయి. వాటిని వీళ్ళు పేర్లు మార్చుకొని వీళ్ళు ఇష్టం వచ్చినట్టు చేస్తున్నారు. ఆదాని గ్రూప్ వచ్చి మేము శంకుస్థాపన చేసి వాళ్ళు వచ్చి మళ్ళీ చేసుకొని మాదని చెప్పుకోలేదా? ఇప్పుడు ఓరగల్ ఎయిర్పోర్ట్ మేము చేసి పెడితే వాళ్ళు వచ్చి మేమేదో చేసుకున్నామని చెప్పలేదా? ఎక్కడ వాళ్ళు చేస్తున్నారు? వాళ్ళు చేసినటువంటి కార్యక్రమాలు ఏ ఒక్కటి లేవు. 73 పరిశ్రమలు ఉంటే తెలుగుదేశం పార్టీ అధికారంలో ఉన్నప్పుడు ఉమ్మడి రాష్ట్రంలో 52 పరిశ్రమలు చంద్రబాబు నాయుడు గారు కమిషన్లకు అమ్ముకున్నారు. హిందూపూర్ చక్కెర ఫ్యాక్టరీ కానీ, గుంటకల్ కాటన్ మిల్ కానీ, చిత్తూరు జిల్లాలో ఉన్నటువంటి ఈ పాలం డైరీలకు సంబంధించి కానీ వాళ్ళ డైరీని డెవలప్ చేసుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి డైరీలను మూసి రైతులు నోరు కొట్టి రైతుల జీవితాలతో ఆడుకున్నటువంటి చంద్రబాబు నాయుడు గారు చేస్తున్నాడు. ఆయన చేసే కార్యక్రమాలకు రాష్ట్రంలో ఎవరు చేయలేరు అనే విధంగా చెప్పుకుంటా వస్తే సార్ వాళ్ళు ఏలేరు భూకుంభకోణం ఉంటే అమరావతి కుంభకోణం వరకు కోట్ల రూపాయలు ఇష్టం వచ్చినట్టు అవినీతులు చేస్తున్నారు. వీళ్ళు అవినీతులు చేస్తున్నారు కాబట్టి, వీళ్ళు అవినీతిని ఎండగడుతున్నాం కాబట్టి వీళ్ళు వ్యక్తిగతంగా దాడులు చేసే కార్యక్రమంతో పాటు మా పైన కేసులు పెట్టే కార్యక్రమం చేస్తున్నారు. వీళ్ళు చేసినటువంటిది ఏ ఒక్క పరిశ్రమ కూడా ఆంధ్రప్రదేశ్ లో మేము తెచ్చినట్టు తప్ప ఇల్లు కొత్తగా తెచ్చినట్టు లేవు. మేము వచ్చినప్పుడు అయితే పరిశ్రమలు వెళ్ళంట ఒక్కటి వాళ్ళు ఎవరు మన అమర్ రాజాకి సంబంధించిన వాళ్ళ పెద్ద కంపెనీతో ఒప్పందం చేసుకుంటే ఆ పెద్ద కంపెనీ ఒప్పందం వాళ్ళు మాకు హైదరాబాద్ లో కావాలని చెప్తే వాళ్ళు తీసుకొని పోయి అక్కడ పెట్టుకుంటే మేమేదో ట్రాన్స్ఫర్ చేస్తున్నారు. వీళ్ళు కియా కంపెనీ తెచ్చి లోకల్ వాళ్ళకు ఒక్కరికి ఉద్యోగం రాకపోతే ఉద్యోగాలు లోకల్ వాళ్ళకి ఇవ్వాలనే ఉద్దేశంలో భాగంగా మేము ధర్నాలు చేసి ఆందోళన చేసి తెచ్చిన కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో ఉన్నటువంటి రాయలసీమకు సంబంధించినటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కల్పించాలయా? మీ అవకాశం కోసం మీరు కోర్టు సంపాదించుకోవడం కోసం అక్కడ ఉన్నటువంటి భూములన్నీ అమ్ముకొని అక్కడ ఉన్నటువంటి భూములన్నీ డెవలప్ చేసుకుని సొమ్ములంతా చేసుకొని మీరు సొమ్ము చేసుకోవడానికి కాదు, ప్రజలకు సంబంధించినటువంటి పేద ప్రజలకు సంబంధించినటువంటి భూములకు విలువ పెరగాలి. అదేవిధంగా అక్కడ ఉన్నటువంటి నిరుద్యోగులకు ఉద్యోగ అవకాశం కావాలి. ఇక్కడ ఉన్న వాళ్ళని కాకుండా మీరు ఎవరో బయట వాళ్ళని తీసుకొచ్చి ఉద్యోగాలు చేపించి మొదటి మా పార్టీకి సంబంధించినటువంటి ఎంపీలు, ఎమ్మెల్యేలు, మినిస్టర్లు అడిగితే మేమేదో ఆ కంపెనీని తరిమేసినామంట. కియా కంపెనీ ఆంధ్రప్రదేశ్ లో ఉందో లేదో ఒకసారి చూసుకుని దానికి అనుబంధ సంస్థకు సంబంధించినటువంటి అనేకమైనటువంటి పరిశ్రమలు, కియాకి సంబంధించిన అనుబంధ పరిశ్రమలను తెప్పించింది జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత. మేము పోయి అక్కడ మళ్ళీ శంకుస్థాపన చేసిన సందర్భం ఉంది. వీళ్ళు ఏదో ఇప్పుడు ఏదో ఘనకార్యం చేసినామని చెప్పినట్టు వాళ్ళు ఇష్టం వచ్చేట్టు వాళ్ళు చెప్పుకుంటున్నారు. సత్యవేడికి తెచ్చింది మేమా, వాళ్ళ చెప్పుల పరిశ్రమ తెచ్చింది మేమా, వాళ్ళ సత్యవేడికి ఏదో వాళ్ళు తెచ్చుకున్నారట, వాళ్ళు చేసినారని చెప్పుకుంటున్నారు. ఇష్టం వచ్చినట్టు చెప్పుకునే కార్యక్రమంతో పాటు ప్రచారం చేసుకునే కార్యక్రమం వాళ్ళు ఎక్కువ చేసుకుంటున్నారు. అదేవిధంగా ఇప్పుడు మీరు ఆయన ఇద్దరు చెప్తున్నారు కొంచెం వినబ్బా ఎందుకు తొందరపడుతున్నావు? రెన్యూబుల్ ఎనర్జీ ప్రాజెక్టు ఓరవకల్ దగ్గర తెచ్చింది జగన్మోహన్ రెడ్డి గారా, చంద్రబాబు నాయుడు గారా? దాన్ని ఒకసారి చెప్పండి. ఓరవకల్ ఎయిర్పోర్ట్ పూర్తి చేసింది జగన్మోహన్ రెడ్డి గారా, మీరా? మీ ఇష్టం వచ్చిన మీరు చెప్పుకుంటే సరిపోతుందా? మీరు ముఖ్యమంత్రికి ఒక్క పైసా కేటాయించిన సందర్భం ఉందా లేదా? మీరు ముఖ్యమంత్రిగా ఉన్నప్పుడే పోతిరెడ్డిపాడుకు సంబంధించి చంద్రబాబు నాయుడు గారు రేవంత్ రెడ్డి గారితో మాట్లాడుతూ అక్కడ దాని ఒప్పందం కోసం నోటిఫికేషన్ దొరికినారు కాబట్టి దాని నుంచి తప్పించుకోవడం కోసం ఆ ప్రాజెక్టును పూర్తి చేయకుండా నిలబెట్టిన చంద్రబాబు నాయుడు గారే కాదా? ఆల్మట్టి డ్యామ్ 29 టీఎంసీలు ఉన్నటువంటి ఆల్మట్టి డ్యామ్ చంద్రబాబు నాయుడు గారు ముఖ్యమంత్రి అయిన తర్వాత 129 టీఎంసీలను పెంచింది చంద్రబాబు నాయుడు గారు 96లో ముఖ్యమంత్రి అయిన తర్వాత లేదా? ఈ రోజు 129 నుండి 229 టీఎంసీలకు పెంచుకుంటుంటేనే ఊర కూర్చోలేదు మీరే మేమా? మీరు ఆంధ్రప్రదేశ్ ను సర్వనాశనం చేయడానికి అవసరం కోసం మీరు రాష్ట్రాన్ని వాడుకున్నారు తప్ప రాష్ట్ర ప్రజలకు ఏ ఒక్క మంచి చేసిన సందర్భం లేదు కాబట్టి మిమ్మల్ని ఎప్పుడు జనం దగ్గరికి రాలేదు కాబట్టి కదా మీరు ఈ తంత్రాలు పడుతున్నది. నిజంగా మీరు ప్రజల కోసం ఏం చేసి ఉంటే 50 సంవత్సరాల ఎక్స్పీరియన్స్ ఉన్నటువంటి వ్యక్తి ఇంట్లో కూర్చుంటే కాలు మీద కాలేసుకొని కూర్చుంటే గెలవాల్సినటువంటి వ్యక్తి ఎప్పుడు కూడా గెలవలేని పరిస్థితుల్లో ఉన్నారంటే రాష్ట్ర ప్రజల శ్రేయస్సు మీరు కోరలేదు, మీ శ్రేయస్సు కోరుకున్నారు. కాబట్టి ఈ రోజు మళ్ళీ 29 గ్రామాలకు సంబంధించి 2 లక్షల కోట్లతో ఇన్ఫ్రాస్ట్రక్చర్ కి ఖర్చు పెట్టేసి మీరు ఉన్నటువంటి 25,000 ఎకరాలను డెవలప్ చేసుకోవడం కోసం మీ పార్టీకి సంబంధించినటువంటి లీడర్లు 25,000 ఎకరాలు డెవలప్ చేసుకోవడం కోసం డబ్బులన్నీ అక్కడ పెట్టేసి అమరావతి పేరు మీద పెట్టుకున్నారు. ఆంధ్రప్రదేశ్ కి ఎర్ర నైపేసా కూడా ఇతర ప్రాంతాలకు ఇచ్చే పరిస్థితులు లేరు. మీరు తెచ్చినటువంటి 3 లక్షల మళ్ళీ వస్తాను.
సదుపాయాలు ఎక్కడ మీరు సమకూర్చారు? మీరు పేపర్ స్టేట్మెంట్ ఇచ్చారు, వీరశేఖర్ గారు డైలాగులు రాసుకొని ఇచ్చి చదువుతారు. మోహన్ రెడ్డి గారు మళ్ళీ వస్తాను ప్లీజ్. వీరశేఖర్ గారు, మైగ్రేషన్ అనేటటువంటిది రాయలసీమలో ఉన్నటువంటి ప్రధానమైన